ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేదే లేదని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు సీఎం. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైళ్ల పరిష్కారంలో మంత్రుల అలసత్వంపై ఆయన మండిపడ్డారు. ఒక్కో ఫైల్కి ఎంత టైం తీసుకుంటున్నారో తన దగ్గర లెక్కలున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. నిర్ణీత వ్యవధిలో ఫైళ్లను క్లియర్ చేయాలని చెప్పారు సీఎం. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, నేతల మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఫైళ్ల క్లియరెన్స్ కి సంబంధించి ఏమన్నా గడువు విధించారా? వాళ్ళ దగ్గరకు వచ్చిన ఫైల్ ని ఎంత కాలంలో క్లియర్ చేయాలి అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా? ఖచ్చితంగా వాటికి సంబంధించి ఇంతకుముందే వాటికి గైడ్ లైన్స్ అయితే ఫ్రేమ్ అయి ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఫైల్స్ని, అంటే ఫైనాన్స్తో సంబంధం లేని ఫైల్స్ని వీళ్ళంత త్వరగా చేయాలి, కానీ ఫైనాన్స్తో ఏమాత్రం సంబంధం లేని ఫైల్స్ కూడా పెద్ద సమయాన్ని తీసుకుంటున్నారు. దీంతో ఎక్కువ ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఎప్పుడైతే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, రిపీటెడ్గా IVRS కాల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే QR కోడ్ ద్వారా ప్రజల నుంచి స్పందన తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ మంది ఫైళ్ళు క్లియర్ కాలేదు, మంత్రుల వద్ద ఇవి ఎక్కువ ఆలస్యం అవుతుంది అన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. వాటికి సంబంధించి కూడా తాను కూడా లెక్కలు చూస్తే ఒక్కొక్క ఫైల్ క్లియరెన్స్కి కొంతమంది అయితే వారం రోజుల పైన తీసుకుంటున్నారు, కొంతమంది ఇంకా 3 నెలల పైన ఒక ఫైల్ ఇంకా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంది. ఒకవేళ వాళ్ళకి చేయలేని పరిస్థితులు ఉంటే ఎందుకు చేయలేకపోతున్నామో కనీసం తిరిగి పంపించాల్సి ఉంటుంది. ఫైల్స్ని తమ దగ్గరే ఉంచుకుని పెట్టుకుంటే వాటి మీద నెగటివ్ ఇంప్రెషన్ వెళ్ళే అవకాశం ఉంది. అదే సమయంలో మరికొన్ని వేరే రకంగా కూడా దాని మీద అర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా చేయాలి. గతంలో కూడా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి ఎవరెవరు ఎంత సమయం తీసుకుంటున్నారో కూడా గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పారు, కానీ మళ్ళీ తిరిగి అదే రిపీట్ అయింది. ఈసారి రిపీట్ అయితే మాత్రం ఉపేక్షించపోను అంటూ ఆయన కొంత గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రులు మీరే అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే, ఆలస్యంగా గడువు తీసుకుంటే, ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోలేని పక్షంలో తర్వాత కేబినెట్ దృష్టికి తీసుకురావచ్చు, లేదంటే ముఖ్యమంత్రిగా తన దృష్టికి తీసుకురావచ్చు, కానీ ఆలస్యం చేయడానికి గల కారణాలను ఇవ్వాలంటూ కూడా ఇంకోసారి జరిగితే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి మంత్రులు చెప్పినట్టు సమాచారం. మరొక సందర్భంలో ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే చాలా తీవ్రమైన చర్చ, చాలా తీవ్ర పదజాలాన్ని ముఖ్యమంత్రి వాడినట్టుగా మనకి మంత్రుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అని తెలుస్తుంది. సాధారణంగా ముఖ్యమంత్రి అంత ఆగ్రహానికి గురికారు, కానీ ఈరోజు ఆయన ఆగ్రహం చూసిన తర్వాత మాకు చాలా ఆవేదన కలిగింది. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నం చేస్తుంటే దానికి భిన్నంగా ఎమ్మెల్యేల శైలి ఉంటుంది. ఎమ్మెల్యేలు పర్టికులర్గా ఇటీవల కాలంలో వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక నోటోరియస్ క్రిమినల్కి సంబంధించి పెరోల్ ఇవ్వాలంటూ వాళ్ళ లెటర్ హెడ్ మీద రెఫరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆ సినిమాలకు సంబంధించి మాట్లాడుతూ కొంత తీవ్ర పదజాలాన్ని వాడారు. మరొక ఎమ్మెల్యే పైన లైంగిక వేధింపుల ఒక ఆరోపణలు వచ్చాయి. మరొక శ్రీకాకుళంకి సంబంధించిన కూన రవికుమార్ మీద కూడా దాదాపుగా అట్లాంటి లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలే ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంత తీవ్రమైన అలిగేషన్స్ వస్తున్నాయి, ఇంత తీవ్రమైన వాటి మీద రాష్ట్రం మొత్తం మీద చర్చ జరుగుతుంది, ప్రజల్లో కూడా చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానికి మేము ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, అంత తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ప్రభుత్వం మీద కూడా దాని ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకోసమే ఉపేక్షించే సమస్య లేదు, ఎమ్మెల్యేలు అన్నప్పటికీ కూడా కేసు రిజిస్టర్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి. అదే సమయంలో నిన్న శ్రీశైలంలో జరిగిన ఘటనలో దాంట్లో ఎమ్మెల్యే పాత్ర ఉందని నిర్ధారించుకున్న తర్వాత, అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఎమ్మెల్యేని కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత ఫర్దర్గా ఇంకా ముందుకి వెళ్ళేదానికి కూడా అవకాశం ఇస్తూ ఈరోజు ముఖ్యమంత్రి అధికారులకి భరోసా ఇచ్చారు. ఇంకొకసారి ఇప్పటికే గతంలో చెప్పినప్పటికీ కూడా ఈ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇంకొకసారి ఇంకా చెప్పే ప్రసక్తే ఉండదు. వాళ్ళపైన పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా తీసుకుంటాం, రాజకీయంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టుగా సమాచారం అందుతోంది.